అధికారంలోకి వచ్చేది చంద్రబాబు నాయుడు గారండి. అందులో ఏ డౌటు లేదు. ఎందుకు చంద్రబాబు నాయుడు ఓటు వేయాలంటున్నారు? మంచి క్వశ్చన్ అడిగారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఛాన్స్ అన్నాడు. ఆ ఒక్కసారి ఛాన్స్లో ప్రత్యేక హోదా తెస్తానన్నాడు, పోలవరం కడతానన్నాడు, అమరావతి అదే అన్నాడు, నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా అన్నాడు, నా ఇక్కడే కట్టుకున్నా అన్నాడు, నా ప్యాంట్ ఇక్కడే ఉతుక్కున్నా అన్నాడు. ఏంటి అసలు మొత్తాన్ని టిట్కో ఇల్లు అయితే ₹1 ఇచ్చేస్తా అన్నాడు. టిట్కో ఇల్లు అసలు ఇటు బాబు గడిదిలాగా అసలు నోటి నరం లేని నాలికి ఎంత మాట వచ్చిందో అంత మాట వాగేసుకున్నాడు. ఆ పైనుంచి మోడీ గారు వీడికి ఇచ్చాడు, ఆ కేసీఆర్ గారు ఇచ్చాడు, వీళ్ళు ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని శంకనాకి ఇచ్చారు. 4.5 సంవత్సరాలు అయింది. పోలవరం 73% చంద్రబాబు గారి హయాంలో అయ్యింది. వీడు వచ్చిన తర్వాత 1% కూడా దాన్ని పగలు తీయకుండా పడుకోబెట్టాడు, రివర్స్ టెండరింగ్ అని. ఏంటి అమరావతి అన్నాడు, దాన్ని 3 రాజధానులు అన్నాడు, 3 ముక్కలు ఆడాడు. వీడు 3 రాజధానులు కాదు కదా, 3 ఇటుకలు కూడా పేర్చలే, వీడు 3 ముక్కలుగా తిరుగుతున్నాడు. వీడు ఏంటి టిట్కో ఇల్లు అలా బూజు పట్టేసి ఉన్నాయి. ఆ తర్వాత సెంటు భూములు అన్నాడు, ఏదో జగనన్న కాలనీలు సెంటు భూములు అని. ఒక పక్కనేమో సెంటు భూములు అని చెప్పి ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క నా కొడుకు దరిదాపు 1000 కోట్లు దోచేశారు. మొత్తం ₹1,00,000 ఉన్న భూమినేమో 10 లక్షల బిల్లులు పెడతాం, దింగేస్తాం జనాల సొమ్ము. ఏంటి టిట్కో ఇల్లు ఏమో బూజు పట్టిపోయి ఉన్నాయి. ఒక్కొక్కరు ఇంతకుముందు చంద్రబాబు గారి టైంలో టిట్కో ఇల్లుకి 25,000, 50,000, 75,000, ₹1,00,000 కట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి దిక్కు దివానా లేదు ఇంతవరకు. ఆ టిట్కో ఇల్లు మొత్తం బూజు పట్టేసేసి ఆ తుప్పు పట్టేసేసి అలాగే శవాల దెబ్బలా తయారైనాయి. వీడు ఇచ్చిన సెంటు భూములు ఎక్కడ శవాల దెబ్బల దగ్గరను మురికి కాలువల దగ్గర ఆ ఊర్ల చివర ఇచ్చాడు. అవి కూడా దిక్కు దివానా లేదు దానికి. వీడు చూస్తే ఏమో వైజాగ్ రాజధాని అంటాడు, కాసేపు ఏమో పోలవరం అసలు కాసేపు అయితే కట్టేస్తాడు, డయాఫ్రామ్ వాల్ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. 4.5 సంవత్సరాలుగా వీడు కట్టి సచ్చింది ఏంటంటే విజయవాడ సిటీ బందర్ రోడ్లో అంబేద్కర్ విగ్రహం తప్పితే వీడు కట్టింది ఇంకోటి లేదు. అవును, మీరు ఆయన సంక్షేమం చేస్తానంటున్నాడు, అభివృద్ధి చేస్తానన్నాడు అంటున్నాడు, మీరేం చేయలేదు అన్నారు. సంక్షేమ అభివృద్ధి వీడి చేసేది ఏంటంటే రామారావు గారి టైం నుంచి ఉంది సంక్షేమం. వీడిచ్చేది ఏంటి? మూడు శుక్రవారాలు కానోడు. రామారావు గారి టైంలో ₹75 పెన్షను. ఆ తర్వాత అలా వచ్చి రాజశేఖర రెడ్డి టైంలో 200, చంద్రబాబు గారు 2000 చేశాడు. వీడు చేసేది ఏంటి? 2014 అభివృద్ధి చేయలేదు కాబట్టి 2014లో అభివృద్ధి చేయలేదు కాదు, ఏ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలకి ఏ చిన్న ఇబ్బంది కలగల. కాకపోతే మోడీ గారితో సున్నం పెట్టుకుంటమే చంద్రబాబుకి వచ్చిన దరిద్రం. 2014లో సంక్షేమం చేసాం, అభివృద్ధి చేసామంటే అవినీతి చేస్తేనే కదా ఇప్పుడు జైలు పంపించింది. చంద్రబాబునా తలా తోక లేని కేసు పెట్టాడు. స్కిల్ డెవలప్మెంట్ అన్నాడు. వీడి బొంద భోషానం. ఇంతవరకు ఒక ₹100 ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఆడ ప్లాట్ఫారం గాడి చెట్టు కింద ప్లేటర్ గాడు ఏజ్ పొన్నవోళ్ళు సుధాకర్ రెడ్డి గాడు ఉన్నాడు. ఆడేం మాట్లాడతాడు ఆడికి తెలియదు, ఈడేం చెబుతాడు ఈడికి తెలియదు. అదేంటి ఇన్నర్ రింగ్ రోడ్డు అంట, అసలు లేని రింగ్ రోడ్డుకి వీడికి అవినీతి. మళ్ళీ వీడికున్న కేసులు 9 ఈడీ కేసులు, 11 ఏమో ఐటీ కేసులు ఉన్నాయి. మొత్తం అటాచ్మెంట్ చేసుకుని రేపు ఎల్లుండో లోనికి వెళ్తాడు తెలియదు. వీడి కేసుల గురించి మోడీ దగ్గర ఆడి ఉత్సదావుతూ తిరుగుతున్నాడు. ఆడి కలిసి నాటకాలు ఇవి. అక్కడ సపోర్ట్ లేని చంద్రబాబు 53 రోజులు లోన కూర్చుంటాడు. పోనీ 53 రోజులు లోన కూర్చున్నాడు. ఈడు కానీ మోడీ గారి పగలు తీసింది ఏంటి? ₹1 అవినీతి చేసిందని నిరూపించగలిగారు వీళ్ళు. ఈ నా కొడుకులు ఇద్దరు. చంద్రబాబు సుల్లి మీద కూడా పీకలేరు వీళ్ళు. మంగళగిరిలో డ్యామ్ షూర్ టైగర్ నారా లోకేష్. ఎందుకు లోకేష్కి వేయాలేంటి? పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా రోడ్లు వేసిన ఘనత అయింది. ఇప్పుడున్న ఎమ్మెల్యే గాడు ఆడొక దాన్ని ఏమంటారు, కరకట్ట కమలహాసన్ గాడాడు. ఆడు ప్లాట్ఫారం నా కొడుగాడు. నా కొడుకు చేసింది ఏంటి? అక్కడ దిక్కు దేవాన ఒక్కడ కనబడ్డాడు. ఆడికి ఎందుకు ఓటు వేయాలి? ఏం చేశాడు వీడు? కరకట్ట కమలహాసన్ గారు చేసింది ఏంటి? ఒక అభివృద్ధి. అక్కడ ఉన్న ప్రజావేదిక కూలిస్తేనే నా కొడుకు నోట్లో జగన్ పెట్టుకుని సీకాడు. 2024లో టీడీపీ జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నాం? ఏమంటే ఒకటండి నా వ్యక్తిగత అభిప్రాయం, ఎవరితో పొత్తక్కర్ల బాబు గారికి. 1 మ్యాన్ షో పెట్టుకున్నారు కాబట్టి, బాబు గారు నిర్ణయించారు కాబట్టి
165. రేపు జగన్మోహన్ రెడ్డి పార్టీలో పోటీ చేసే అభ్యర్థులు కూడా దొరకరు. ఆడికి ఉన్నోళ్ళు ఒకడు తప్పుకుంటూ ఉంటాడు. ఏంటి ఉన్న ఎంపీల్లో 22 మంది ఎంపీల్లో 15 మంది తప్పుకున్నారు. ఎమ్మెల్యేలు 100 మంది తప్పుకుంటారు. రాసి పెట్టుకోండి. ఆడికి పోటీ చేసే వాళ్ళు కూడా దొరకరు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.